ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న పశు వైద్య ఆరోగ్య శిబిరాల కార్యక్రమంలో భాగంగా గురువారం మనుబోలు మండల పరిధిలోని వెంకన్నపాలెం గ్రామంలో నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని మనుబోలు ప్రాంతీయ పశు వైద్యశాల సహాయ సంచాలకులు డాక్టర్ ఏడీపీ గురువారెడ్డి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో 102 సాధారణ చికిత్సలు, 4 గేదెలకు గర్భకోశ నివారణ చికిత్సలు అందేవిధంగా 12 గేదెలకు సూడి పరీక్షలు నిర్వహించడం జరిగిందని, అదేవిధంగా 55 పశువులకు నట్టల నివారణ మందులను పంపిణీ చేయడం జరిగిందని ఈ సందర్భంగా వారు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు ఎం శేఖర్ నాయుడు, పశు వైద్య సిబ్బంది జేవీఓ మహమ్మద్ గౌస్ బాషా, రైతులు పాల్గొన్నారు. శుభోదయం. నా పేరు డాక్టర్ పి గురువారెడ్డి. మనుబోలు ప్రాంతీయ పశు వైద్యశాలలో సహాయ సంచాలకులుగా పనిచేస్తున్నాను. ముఖ్యంగా ఈరోజు ఈ కార్యక్రమంలో మన రాష్ట్ర ప్రభుత్వం పాడి రైతులకు ఎంతో ఆర్థిక అభివృద్ధి చేకూర్చుకుంటూ ఈ పశు వైద్య ఆరోగ్య శిబిరాలని 19వ తేదీ నుంచి 31వ తేదీ వరకు జరపమని నిశ్చయించి ఉన్నారు. అందులో భాగంగా ఈరోజు మన వెంకన్నపాలెం గ్రామంలో పంచాయతీలో ఈరోజు ఈ పశు వైద్య శిబిరాన్ని ప్రారంభించడం జరిగింది. ఈ పశు వైద్య శిబిరంలో మేము ముఖ్యంగా పెద్ద పశువులకి, అలాగే కోళ్ళకి, అలాగే తర్వాత మేకలకి, తర్వాత చిన్న దూడలకి నట్టల నివారణ మందు స్థాపించడం జరిగింది. అలాగే సూలుకు రాని పశువులకు కూడా సూలు పరీక్షలు చేసి వాటి ఆరోగ్యానికి కావలసిన మందులు ఇవ్వడం జరిగింది. అలాగే కోళ్లకు కుక్కర వ్యాధి రాకుండా టీకాలు వేయడం కూడా జరిగింది. ముఖ్యంగా ఈ పశు వైద్య శిబిరాలలో రైతులని చైతన్యపరుస్తూ వాళ్ళ పశువులకి పశు బీమా చేసుకోవాలని తెలుపుతున్నాం. ప్రతి రైతు వారి యొక్క 10 పశువులకి బీమా చేసుకోవచ్చు. అలాగే బీమాలో కూడా 85% సబ్సిడీతో మేము బీమా చేస్తున్నాం. 30,000 పశువుకు వచ్చి రైతు వాటా కింద 300 రూపాయలు మాత్రమే కట్టవలను. అలా కాకుండా మాకు 60,000 రూపాయల పశువు కదా అంటే 60,000 పశువుకు కూడా ఇన్సూరెన్స్ చేయడం జరుగుతుంది. కాబట్టి మ్యాక్సిమం ఇన్సూరెన్స్ సబ్సిడీ వచ్చేసి 1,643 రూపాయలే ప్రతి ₹1,00,000 పశువుకు కానీ, 60,000 పశువుకు కానీ, 70,000 పశువుకు కానీ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే సబ్సిడీ మటుకు 1,642 రూపాయలు మాత్రం ఇస్తుంది. కొరవ వాటా రైతు చెల్లించుకోవాల్సి ఉంటుంది. అలాగే రైతు శ్రేయస్ కోసం రాష్ట్ర ప్రభుత్వం ఈ గోకులాలు అనే విషయం కూడా ఉన్నాయి, గోకులాలు కూడా ఉన్నాయి. రైతులు కూడా ఈ గోకులాలని 90% సబ్సిడీతో గోకులాల షెడ్లు కట్టిస్తారు. 6 పశువులకు ఉన్న గోకులాలు ఉన్నాయి, 4 పశువులకు ఉన్నాయి. అలాగే 2 పశువులకు కూడా ఈ గోకుల షెడ్లు జరుగుతుంది. అలాగే గొర్రెలకు కూడా ఈ గోకులం షెడ్లు ఉన్నాయి. గొర్రెలు మేకలకు కూడా గోకులాల షెడ్లు కూడా ఉపయోగించుకోవాల్సిందిగా రైతు సోదరులందరికీ పశుసంవర్ధక శాఖ ద్వారా తెలియపరుస్తున్నాం. అలాగే మనం రైతు సోదరులు ఈ టైంలో పచ్చి మేత దొరక్క ఇబ్బంది పడుతూ ఉంటారు. కావున వారికి ఏంటంటే ఈ ఎంజీఎన్ఆర్ఎస్ ద్వారా 25 సెంట్ల నుంచి 1 ఎకరా దాకా చేసుకుంటే వాళ్ళకి 35% సబ్సిడీ కూడా ఇది వేసుకునేదానికి ఈ ఎంజీఎన్ఆర్ఎస్ ద్వారా ఉంది. అట్లాగే మనం సంచార పశు ఆరోగ్య శిబిరాలు మళ్ళా రీఓపెనింగ్ చేయడం జరిగింది 1966 పేరు మీద. కానీ దాన్ని కూడా రైతు సోదరులందరూ ఉపయోగించుకొని పాడి పరిశ్రమను అభివృద్ధి చేసి వారు కూడా ఆర్థికంగా పెంచుకుంటారని కోరుకుంటూ పశుసంవర్ధక శాఖ తరఫున ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాం. మరిన్ని అప్డేట్స్ కోసం మన HN9 టీవీ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.